తో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు, ఇకపై వారాంతాల్లో తనిఖీలు. ఓన్లీ పబ్బుల మీద పడతారు, ఎందుకంటే ఆమ్దాని వచ్చేది అక్కడే, పబ్బుల్లోనే పైసలు వస్తాయి. డ్రగ్స్ తెలిసి వీళ్ళు హడావుడి చేసి బయటకి కనిపించేది 100 గ్రాములు 200 గ్రాములు. కేజీలలో గ్రాములలో 100 గ్రాములు 50 గ్రాములు 500 గ్రాములు 600 గ్రాములు మార్కెట్లో విచ్చలవిడిగా ట్రాన్స్పోర్ట్ చేసే పెడ్లర్స్ చాలామంది ఉన్నారు. ఐడెంటిఫికేషన్ కూడా ఉంది, పోలీసులకి అవుట్ రేట్గా ఐడెంటిఫికేషన్ ఉంది. డీసీపీలకు తెలుసు అసలు ఈ రేపులు సగం జరగడానికి ఈ పబ్లలో జరిగే ఈ గలీజ్ దందలే కారణం. సో వీళ్ళకి క్లియర్గా తెలుసు దందలు ఏం జరుగుతున్నాయి అనేది డీసీపీ స్థాయిలో అందరికీ తెలుసు. ఈ మధ్యన కొత్తగా ఐపీఎస్లు వచ్చారు, కొత్త ఐపీఎస్లు. వీళ్ళు ఏంటంటే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అట్లా కాకుండా ప్రమోషన్ మీద వచ్చే వీళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. సో ఆ ఐపీఎస్కి పోస్టింగ్ ఇవ్వడం వల్ల కొంచెం అడ్డదారులు దొక్కుతున్నారు వాళ్ళు కూడా. ఎస్ఓటీలు అవ్వచ్చు, సైబరాబాద్ కమిషనర్ అవ్వచ్చు, రాచకొండ అవ్వచ్చు. కొన్ని కమిషనరేట్లో పోలీసులు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి తెలుసు ఎవరి దగ్గర ఉందని, వాడిని మెయిన్ వాడిని టార్గెట్ చేయట్లేదు. వాడి కింద ఉన్న సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్లో ఎప్పుడైనా కమిషనర్లు ప్రెషర్ పెడితే, లేదంటే ఎక్కడైనా ఇట్లాంటివి జరిగితే వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు ఏదైనా చేస్తే తప్ప వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు దాడులు చేయట్లేదు. ఎందుకంటారు పొల్యూడ్ అయిపోతున్నారు వాళ్ళు. డబ్బులు ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి? ఇప్పుడు ఎక్సైజ్ యాక్ట్ అయినా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బార్లు పబ్బుల నుంచే. సో బార్లో పబ్బుల్లో ఈ అమ్మకూడదు. ఎంత దొరుకుతుంది? ఎంత కొనుక్కుంటావు? గ్రాము 5,000 ఉంది, ఒక గ్రాము 5,000 పెట్టి ఎంత కొంటాను? ఒక గ్రామ్ కొంటే, ఒక గ్రామ్ కన్జంప్షన్ చేస్తే ఒక 2-3 డేస్కి వాడు రిలాక్స్ అయిపోతాడు. సో అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో వాడి దగ్గర ఎంత దొరుకుతుంది? 10 గ్రాములు 20 గ్రాములు. పబ్బుల్లో దొరికేది నామమాత్రమే, కానీ కేజీల కొద్దీ డ్రగ్స్ దొరుకుతున్నాయి, అందుబాటులో ఉన్నాయి. లేకపోతే కొన్ని వేల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు హైదరాబాద్లో, అలవాటు పడిపోయి డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ ఇళ్లలో తెలియక, బయట వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు దానికి ఎడిక్ట్ అయ్యామని బాధల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంట్లో ఫ్యామిలీస్ పట్టించుకోక బార్లకి పబ్లకు వచ్చి, కొంతమంది నేను చూస్తున్నా వీడు డ్రగ్ పెడ్లర్ అని తెలిసి కూడా పోలీసులు వదిలేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీడికి మంత్రి సపోర్ట్ ఉంది, వీడికి మా కమిషనర్ డీసీపీ గారి సపోర్ట్ ఉంది, ఏసీపీ గారికి సపోర్ట్ ఉంది. సో మనం వాడిని ఏం చేయలేమని చెప్పేసి కొంత వదిలేస్తున్నారు. ఎందుకు వదులుతున్నారు వాడిని అంటే, డైరెక్ట్గా ఒక ఎస్ఐ చెప్పాడు నాకు, కన్నా వీడు సో అండ్ సో అంటే క్లియర్గా చెప్పాడు. ఆయనకి పెద్ద ఆఫీసర్ల సపోర్ట్ ఉంది, మనం ఏం మాట్లాడకూడదు అని ఓపెన్గా చెప్పాడు. సో పెద్ద ఆఫీసర్లు అంటే ఎవరు? సో ఆ పెద్ద ఆఫీసర్ల దగ్గర కూడా కొంచెం కరప్షన్ ఉంది. ఆ కరప్షన్ వల్లే కేజీలలో ఎందుకు దొరకదు? 10 గ్రాములు కన్జంప్షన్స్ ఒక 100 మంది చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తంలో ఒక 100 మంది చేస్తున్నారు. 10 గ్రాములు ఇంటూ 100 ఎంత? కేజీ. పర్ డే కేజీ కన్జంప్షన్ అవుతుంది. ఆ కేజీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆ కేజీని ఐడెంటిఫై చేసేది ఎవరు? ఆ కేజీ కాదు, 100 మంది కాదు, 500 మంది ఉన్నారు. 5 కేజీలు అయితే ప్రొడక్షన్ అవుతుంది, సప్లై. ఇవన్నీ గోవా నుంచి వస్తాయని చెప్పి. గోవా నుంచి ఎందుకు వస్తాయి? గోవా ఒక రూట్ అంతే. అంటే బాగా అలవాటు అయిపోయి, అంటే రోజు తాగేవాడికి తెలుస్తుంది ఎక్కడికి వెళ్తే. ఇప్పుడు రోడ్ సైడ్ కొంతమంది వీక్లీ పార్టీస్ చేసుకొని వైన్ షాప్కి వెళ్ళి ఇంటికి తెచ్చుకొని తాగుతారు. ఇది ఒక టైప్ ఆఫ్ ఇది. కొంతమంది ఉంటారు పొద్దున్న 6ంటికి వెళ్ళిపోయి మందు షాప్కి వెళ్ళి అక్కడే గుంపులుగా ఉంటారు. అలా బాగా ఎడిక్ట్ అయిపోయిన బ్యాచెస్కి గోవా ఒక అడ్రస్ అనమాట, అంతే. ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మందు దొరుకుద్ది అన్నట్టు, గోవా వెళ్తే డ్రగ్స్ దొరికితే అక్కడికి వెళ్ళి ఇంకొంచెం హై లెవెల్లో కన్జ్యూమ్ చేసి ఎంజాయ్ చేసి దాన్ని మళ్ళీ కాళ్ళ సాక్స్ సందుల్లో, కాళ్ళ దగ్గర, లేదంటే అమ్మాయిల టిష్యూ పేపర్స్ ఉంటాయి, మేకప్ క్లీన్ చేసే టిష్యూ పేపర్లు వాటిలో అన్నింటిలో సెట్ చేసుకొని తీసుకొస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్వీపర్ సెల్స్ లేవు. ఒక మనుషులు చెక్ చేయలేరు డ్రగ్స్ని. ఇప్పుడు నువ్వు ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నావు, హ్యాండ్ బ్యాగ్లో టిష్యూ పేపర్లు, వెట్ టిష్యూసో డ్రై టిష్యూసో పెట్టుకుంటావు క్లీన్ చేసుకోవడానికి. దాంట్లో ఒక 20-30 గ్రాములు పెట్టుకొని వస్తావు. అది స్టిక్కర్సే ఉంటాయి, స్టాంప్స్ లాగా ఉంటాయి, ఎల్ఎస్డీలు లేదంటే ఎనీథింగ్ స్టిక్కర్స్ ఉంటాయి. అవి తీసుకొని నువ్వు దాంట్లో పెట్టుకొని వచ్చేసావు. నిన్ను ఎవరు గుర్తించాలి? నిన్ను వచ్చి ఎవరైనా ఆపుతారా? ఒక 100 గ్రాములు క్యారీ చేయొచ్చు కదా. నీలాంటి వాళ్ళు ఒక 100 మంది వస్తే ఒక 10 కిలోలు వచ్చేసినట్టుగా సిటీలోకి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మగవాళ్ళు కూడా సాక్స్ సందుల్లో, బెల్టుల దగ్గర, ఇన్నర్స్లో, అంటే గోల్డ్ ఎలా స్మగ్లింగ్ చేస్తారు, డ్రగ్స్ కూడా స్మగ్లింగ్ చేసేది సెల్ఫ్ కోసం. వీళ్ళు పెడ్లర్స్ కాదు, అమ్మరు. వాళ్ళు సొంతగా కన్జ్యూమ్ చేసుకోవడానికి గోవా నుంచి తెచ్చుకుంటారు. గోవా నుంచి 2,000 ఉన్నాయి. ఒకటి సొంతంగా వాడుకోవడానికి, ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒక 10,000 పెట్టి ఫ్లైట్ టికెట్ వేసుకొని అక్కడికి డైరెక్ట్ వెళ్ళి ఫ్లైట్ దిగుతారు. ఓన్లీ ఎవరైతే అమ్ముతారో వాడి దగ్గర కొనుక్కుంటారు, డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కుతారు, వచ్చేస్తారు. హైదరాబాద్ దరిద్రం ఏంటంటే గోవాలో ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే నా ఊర్లో నేను అమ్ముకుంటా, ఏమైనా చేసుకుంటా. ఎయిర్పోర్ట్ అథారిటీస్ పట్టించుకోవట్లేదు. ఎయిర్పోర్ట్లో స్వీపర్ సెల్స్ ఉండాలి, డాగ్ ఉంటుంది, ఒక కుక్కలు ఒక 2-3 ఉంటే ఎవరి దగ్గర డ్రగ్ ఉందంటే స్మెల్ చేస్తుంది, ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది, వాడిని మొత్తం చెక్ చేస్తే వాడి దగ్గర దొరుకుతుంది. అట్లాంటి పరిస్థితి, అలాంటి మెకానిజం ఎయిర్పోర్ట్స్లో లేవు. గోవా ఎయిర్పోర్ట్లో కాదు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా లేదు. మరి వీళ్ళు ఎక్కడ పట్టుకోవాలి? నా ఇంట్లో వంట చేస్తున్నా, తయారు చేసేటప్పుడే కోడికి వస్తున్నా,
కొన్ని కోసేటప్పుడు పట్టుకోవాలా, అది ఎక్కడో లాస్ట్ బొక్కలు దొరికినాయి అని చెప్పి బొక్కల దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి అక్కడ కుక్కలు తీసుకెళ్తారు. ఇదిగో బొక్కలు ఎత్తికినాం, ఏరినాం, ఇదిగో ఎవడో తిన్నాడు ఇచ్చి కోడిని చంపిండు అని చెప్పి బొక్కలు దొరికాక చెప్తున్నారు వీళ్ళు. కోడిని కోసేటప్పుడు ఎందుకు పట్టుకోరు? అది ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది. ఎయిర్పోర్ట్లో లేదు. హైదరాబాద్లో డ్రగ్ తయారవుతుంది, దొరుకుతుంది. అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. నువ్వు ఫీల్డ్లోకి వెళ్తావు, ధర్నా ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనేది నీకు తెలుస్తుంది. లేదు క్రైమ్లోకి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందని వాతావరణాన్ని బట్టి తెలుస్తుంది. ప్రజలకు తెలియకపోవచ్చు కానీ అక్కడ సిస్టమ్కి అయితే తెలుసు, మీడియాకి తెలుసు, రిపోర్టర్స్కి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, ఉన్న డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు సాయశక్తిలో పనిచేస్తారు. ఎవరు? లోయర్ లెవెల్లో ఉన్న కానిస్టేబుల్ పరిగెడతారు, ఎస్ఐలు పరిగెడతారు, సిఏలు పరిగెడతారు, ఏసీపీల రేంజ్ వరకు పరిగెడతారు. వీళ్ళందరూ గోవా అంటే గోవా వెళ్ళిపోతారు, హుబ్లీ అంటే హుబ్లీ వెళ్ళిపోతారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. డ్రగ్ ఇక్కడ దొరుకుతుంది, వీడు పెడ్లర్ ఇక్కడ ఉన్నాడు, వీళ్ళు ఇక్కడ లొకేట్ అయ్యాడు అంటే ఇక ఆగమేఘాల మీద వెళ్తారు, వాడిని పట్టుకొని వస్తారు. ఇదిగో ఈ కేసులు అయితే. కానీ దానికి పై స్థాయిలో ఉండేవాళ్ళు, ఈ పై స్థాయి వాళ్ళు, ఆ పై స్థాయి వాళ్ళు కొల్లివిడైపోతారు. అది ఎప్పటికీ కింద వాళ్ళు దొరుకుతారు, పైన వాళ్ళు దొరకడు. ఓకే, అర్థమైనా? అది పరిస్థితి. రెండో విషయానికి వస్తే మొన్న కొన్ని తండాల్లో డైరెక్ట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఈ కంప్లైంట్ ఓకే టీవీకే వచ్చింది. ఈ తండాల్లో డైరెక్ట్గా బట్టీలు పెట్టుకొని ఎవరింట్లో సారా కాసుకుంటున్నారు. ఎవరింట్లో సారా కాసుకొని తాగేసి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. లో బీపీ వస్తుంది, షుగర్ ప్రాబ్లం వస్తుంది. రెండోది వచ్చేసి కొట్టుకుంటున్నారంట. కొట్టుకొని పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు, బాల్య వివాహాలు చేస్తున్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని తండాలు ఉన్నాయి. దగ్గర ఐడెంటిఫికేషన్ చేస్తే ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఇటు వచ్చేస్తే మహబూబాబాద్ జిల్లా, ఇటు బాన్సువాడ. ఈ ఏరియాల్లో ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఎస్టీకి సంబంధించి ఆ ట్రైబల్స్ తండాలు ఉంటాయి. వాటిలో ఆ కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఫ్యామిలీస్లో ఈ మద్యం ఏదైతే ఉందో సారా, వీళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి ఈ తండాల నుంచి వైన్ షాప్స్కి వెళ్ళి మందు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వీళ్ళే సొంతంగా తండాల్లో సారా కాసుకోవడం. సారా కాసుకునే క్రమంలో వీళ్ళు వాడే పదార్థాల వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం, లేదంటే మైండ్ సరిగ్గా పని చేయకపోవడం, వీళ్ళు పని చేసుకోకపోవడం, పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేయడం, లేదంటే 16 ఏళ్ళు వచ్చినాయి, 13 ఏళ్ళు వచ్చినాయి, 14 ఏళ్ళు వచ్చినాయి, చాలు పెళ్లి చేసేద్దాం, ఎందుకు అసలు ఈ పిల్ల మా ఇంట్లో ఉండడం అవసరం లేదు, నేను పోషించలేను అని ఆ తాగిన మత్తులో పిల్లలకి పెళ్లి చేస్తున్నారు. 13 ఏళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వచ్చి గగ్గోలు పెడుతున్నారు, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం మత్తు వదలట్లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంతసేపటికి రోడ్డు మీద నుంచొని రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ చేసేవాడిని ఆపుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఎలాంటి చర్యలు తీసుకోవట్లా. ఇది అర్థం చేసుకునే అంత జ్ఞానం కనీసం ఆ జూపల్లి కృష్ణారావు గారికైనా ఉందా లేదని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఓన్లీ ఎంతసేపు ఆదాయం పెంచుతారు, ఎంతవరకు పెంచుతారు? ఇంకా తాగడం కూడా నిద్రలేపి ఏసి తగ్గించుకోవాలి. ఇంకా 18 ఏళ్ళకి కాదు, ఇంకా కింద స్థాయి వాళ్ళు కూడా తాగితేనే మద్యం రేట్లు ఆదాయం పెరుగుతుంది అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది రాష్ట్రం. మద్యాన్ని అమ్ముతా అని చెప్పేసి అక్కడ మినిమం బీట్ కానిస్టేబుల్ కూడా ఉండట్లేదు వైన్ షాపుల దగ్గర. బీట్ కానిస్టేబుల్ లేకపోవడం వల్ల ఆ రూట్లో ఎవరైనా అమ్మాయి అత్యవసరం అయ్యో, లేదంటే ఖచ్చితంగా ఆ రోడ్ల నుంచి వెళ్ళాలి అంటే అన్ని రోడ్ల మీద ఉంటాయి కదా వైన్ షాప్స్, ఆ రోడ్లో వెళ్తుంటే అక్కడ తాగిన వ్యక్తులు అమ్మాయిని కామెంట్ చేయడము, హెరాస్ చేయడము, లేదంటే అమ్మాయిని కింద నుంచి మీద వరకు చూడడం, ఆ 2 సెకండ్లు ఆ అమ్మాయి పడే మనోవేదన ఘోరంగా ఉంటుంది. వైన్ షాప్ దగ్గర ఎవరైనా ఆడపిల్లలకు తెలుస్తుంది ఈ దుస్థితి. ఎందుకంటే ఎవరైనా వైన్ షాప్ దగ్గర రాత్రి 6 తర్వాత, లేదు పగలు కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది, లైన్లో నుంచి ఉంటున్నారు, అక్కడే తాగుతున్నారు. అక్కడ ఒక బీట్ కానిస్టేబుల్ ఉంటే అక్కడ ఉండే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. మినిమం ఒక కానిస్టేబుల్ని ఒక వైన్ షాప్ దగ్గర పెట్టాలి. ఒక ఆడపిల్ల పాస్ అయ్యి వెళ్తుందంటే దారుణంగా చూస్తున్నారు, కింద నుంచి మీద వరకు, మీద నుంచి కింద వరకు. ఆడికి ఏం తెలియదు, సొయ్యి ఉండదు, తాగేసి ఉంటాడు. ప్రభుత్వమే వాడితో తాగేస్తుంది, ప్రభుత్వమే వాడిని అలా చెడగొడుతుంది, ప్రభుత్వం చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. అక్కడ ఒక పోలీసు వాడిని పెట్టలేదు కాబట్టి వాడికి భయం లేదు కాబట్టి ఆ ఆడపిల్లని అట్లా చూస్తాడు. 10 సార్లు చూస్తాడు, 20 సార్లు చూస్తాడు, 30 సార్లు చూస్తాడు, 40 సార్లు ఏం చేస్తాడంటే ఇది ఈ రేప్ కేసు జరుగుతుంది. ఎందుకు జరిగింది ఈ రేప్ కేసులో? మద్యం తాగారు. దీనికి లింక్ లేదా? ఈ పబ్బులకి ఈ రేపులకి లింక్ లేదంటావు? ఉంటాయి కాదు, ఖచ్చితంగా తాగితేనే అంత ధైర్యం వస్తుంది. తాగిచ్చేదే ప్రభుత్వాలు. మమతా బెనర్జీ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, జూపల్లి కృష్ణారావు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, అక్కడున్న ఎక్సైజ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా, కొల్లు రవీంద్ర అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళు దృష్టి పెట్టాలి. నేను అనేది వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్లు, ప్రభుత్వాల్లో రకరకాల గందరగోళాలు ఉంటాయి, కాకపోతే దృష్టి పెట్టాలి. తండాల్లో విచ్చలవిడిగా సారా కాస్తున్నారు, గుడుంబ కాస్తున్నారు, ఇళ్లలో సొంత బట్టీలు పెట్టుకొని కాస్తున్నారు. వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళ ఇళ్లలో జరిగిన భార్య వివాహాలపైన యాక్షన్ తీసుకోవాలి. మినిమం మానిటరింగ్ ఉండాలి. వారానికి ఒకసారి వెళ్ళి వీళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. లేని పరిస్థితిలో గందరగోళం ఏర్పడుతుంది. సో మనకి కంప్లైంట్స్ వచ్చినాయి.
ఎవరు వర్రుకుంటే మాకేంటి.